నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి హరిణి గారు. మరి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళ లైఫ్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఎటువంటి మైండ్ సెట్ తోటి లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసుకోవాలి లైఫ్కి? మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలనే క్లారిటీ అయితే కావాలండి. క్లారిటీ కావాలి, ప్యూరిటీ కావాలి, మనం ఏం కావాలనుకుంటున్నామని తెలియాలి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఒక టెంపుల్కి వెళ్ళి ఒకటి కోరుకుంటాం, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోటి కోరుకుంటాం, ఇంకో దగ్గరికి ఇంకోటి కోరుకుంటాం. ఈ రోజు మనకి డబ్బు కావాలంటే కాసేపటికి రిలేషన్ కావాలనిపిస్తుంది, కాసేపటికి అప్పులు తీర్చుకోవాలనిపిస్తుంది, ఇంకాసేపటికి ఇంకోటి. అంటే మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి ఒక పర్ డే ఒకరికి 60,000 థాట్స్ వస్తాయి ఒక రోజుకి. అంటే నిమిషానికి 60 పైనే వస్తాయి. ఇందులో ఏ థాట్ అని మనం పట్టుకుంటాం? కరెక్ట్. సో అందుకని ఫస్ట్ మీకు ఏం కావాలనేది ఒక 10 కోరికల్ని ఫైండ్ అవుట్ చేయండి మీ లైఫ్లో. ఆ 10 కోరికల్ని మీరు ఒక దాని దగ్గర రాసుకోండి. రాసుకుని ఆ కోరికల్ని మనం ఏం కావాలనేది పూర్తి క్లారిటీలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ని అప్లై చేస్తూ ఏ మైండ్ సెట్ ఉన్నా పర్వాలేదు ఫస్ట్. కాకపోతే పాజిటివ్ నమ్మకం అనేది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఇది నాకు వచ్చి తీరుతుంది అంటే ఖచ్చితంగా నాకు వచ్చి తీరుతుంది. మన జీవితంలో మనం నమ్మితే ఏదైనా కూడా సాధించవచ్చు. ఆ నమ్మకం అనేది ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఆ లోపల మీరు ఇవన్నీ రాసుకుని క్లారిటీగా, ప్యూరిటీగా ఈ టెక్నిక్ ఏంటి, మనం అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్టింగ్ చేయాలి. ఈ 3 చేస్తాము, యాక్టింగ్ అనేది చేయము. కానీ ఈ రోజు ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నాం, ఒక 1 year తర్వాత ఈ రోజు ఒక ఎగ్జాంపుల్, మనం ఈ ఒక 1 కోటి రూపాయలు వస్తే ఏం చేయాలనుకుంటున్నామో, ఆ 1 కోటి రూపాయలు వస్తే మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే. ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో మనం దీన్ని ఏదైనా కూడా మనం సాధించగలుగుతాము. ఇక్కడ ఇందులో మన విల్ పవర్ని నేను చెప్తాను మీకు దీన్ని ఎలా తీసుకోవాలనేది. మనకి పూర్వము చాలామంది మహాత్ములు మనకి మనుషులు ఈ సమాజాన్ని సృష్టించినప్పుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు భగవంతుడు మనతో పాటే ఒక శక్తిని సృష్టించాడు. ఆ శక్తిని మనం పంపిస్తూ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే ఫస్ట్ మన ఇంటి దగ్గర కింద ఎక్కడ పెడదాం అనుకున్నాడు. అమ్మో వీళ్ళు భగవంతుడికి బయట పెట్టేసి ఈజీగా తీసేసుకుంటారని చెప్పి దాన్ని కాదు అనుకున్నాడు. సముద్రంలో, పాతాళ లోకంలో పెట్టాలి అనుకున్నాడు. ఆ పవర్ని, ఒక మనతో పాటు ఒక మ్యాగ్నెటిక్ పవర్ని పంపించాలి అనుకున్నాడు. అది మనకి పాతాళంలో పెడితే వీళ్ళు కిందకు కూడా వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కూడా వెలికి తీసుకొచ్చేస్తారని దాన్ని కూడా మనకి క్లారిటీ చేసుకున్నాడు. ఎక్కడ ఆకాశంలో చంద్రమండలం ఎక్కడ పడింది, వీళ్ళు ఇక్కడి నుంచి ఇప్పుడు ర్యాకెట్ చేస్తున్నారు కదా చంద్రయాన్ లాగా, ఏమో ఇక్కడ కూడా వెళ్ళిపోతారు, అది కూడా తీసుకొచ్చేస్తారు. అంటే దేవీపుత్రుల్లో కనుక మన శక్తిని అడుగును పెడితే ఎలా బయటకు తీసుకొచ్చారు, అలా మనకి ఆ శక్తిని బయటకు తీసుకొచ్చేస్తారని. ఇప్పుడు ఇది కనుక్కోవాలంటే మనిషి ప్రవేశించని ప్లేస్లో అయి ఉండాలి అని ఆ శక్తిని నిక్షేపం చేశాడు. ఆ శక్తి ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. అందరూ అవుటర్ చూస్తాం కానీ ఇన్నర్కి ఎవరు వెళ్ళం. దాన్నే చాలామంది సబ్కాన్షియస్ మైండ్ అంటారు, విల్ పవర్ అంటారు, మనకి యూనివర్స్ అంటారు. అదంతా మన లోపలే ఉంది. ఆ లోపలికి మనం ఎవరైతే వెళ్ళి ఆ యూనివర్స్ని మనం పట్టుకుంటామో, ఆ విల్ పవర్ని మనం తీసుకుంటామో ఏదైనా కూడా మనం సాధించగలుగుతాము. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 90% పీపుల్ 10% ఉన్న వాళ్ళు అన్ని బాధలు పక్కన పెట్టి మనకు కావాల్సిన దాంట్లో దాన్ని అప్లై చేసి పొందుతారు. ఈ 90% పీపుల్ ఏంటంటే బ్యాక్కి వెళ్ళిపోతారు. ఇది ఎలా కాదు అని వర్కౌట్లోనే చేస్తారు. ఎప్పుడైతే మనలో ఉన్న మనకి ఏం కావాలని క్లారిటీ తోటి పట్టుకుని మన లోపల ఉన్న ఇన్నర్కి కనెక్ట్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.